హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి కట్ ఆఫ్స్ అనేవి మనం జిల్లాల వారీగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే ఎస్జిటి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకసారి అది చూద్దాము. కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్జిటి నాన్ లోకల్ కట్ ఆఫ్, నాన్ లోకల్ కేటగిరీలో లోకల్ కేటగిరీలో కూడా మన కట్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి నాన్ లోకల్ కేటగిరీలో మనం ఈ కట్ ఆఫ్ చూడబోతా ఉన్నాం. ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీలో 133 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఓపెన్ కేటగిరీలో 133 పోస్టులు ఉంటే ఈ 133 పోస్టులకి గాను ఇక్కడ చూస్తే ఓవరాల్ కట్ ఆఫ్ 87.1గా ఉంది. అలాగే ఇక్కడ ర్యాంక్ ఇది ర్యాంకు, ఈ ర్యాంక్ 133 ర్యాంక్ దగ్గర మనకి ఇది కనిపిస్తూ ఉంది. అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, 33 పోస్టులు ఉన్నాయి. దీనికి 33 పోస్టులు ఉంటే 82.72గా ఉంది ఓవరాల్ కట్ ఆఫ్. ఇక్కడ 490 ర్యాంక్ అనేది మనకు కనిపిస్తుంది, 490. ఇకపోతే బీసీఏ కేటగిరీలో 22 పోస్టులు ఉన్నాయి. మొత్తం 22 పోస్టులు ఉంటే అందులో ఇక్కడ గమనిస్తే 85.39 కట్ ఆఫ్ ఓవరాల్గా మనకున్న కట్ ఆఫ్ 85.39గా ఉంది. 219వ ర్యాంకు దగ్గర అది ముగుస్తుంది. ఓకే, బీసీఏ కట్ ఆఫ్ 22 పోస్టులకు గాను ఇక్కడ 85.39, 219వ ర్యాంక్ దగ్గర అది మనకి కనిపిస్తుంది. ఇక బీసీబీ వచ్చేసి 35 పోస్టులు ఉన్నాయి. 35 పోస్టులకు గాను 84.2 అనేది 21 అనేది 1 అంటే 21 అనేది కట్ ఆఫ్ కనిపిస్తుంది. 84.21 323 ర్యాంక్ అయితే మనకి కనిపిస్తుంది. ఆ ర్యాంక్ వరకు కూడా బీసీబీ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక బీసీసీ చూసినట్టయితే బీసీసీ వచ్చి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులకు కాను 71.32గా మనకి కనిపిస్తుంది ఆ కట్ ఆఫ్. ఇక్కడ 2953 ర్యాంకు దగ్గర ఇది ఆగుద్ది. బీసీసీ కేటగిరీ 4 పోస్టులకి 71.32, 2953 ర్యాంకు దగ్గర ఆగుద్ది. ఇక బీసీడీ చూస్తే 24 పోస్టులు ఉన్నాయండి, 24 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 85.27, 85.27 కట్ ఆఫ్ కనిపిస్తుంది. 230వ ర్యాంకు దగ్గర ఇది మనకి ఆగుద్ది. 230వ ర్యాంకు దగ్గర అది మనకి ఆగడం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. రైట్, ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూస్తే, ఇక్కడ గమనిస్తే ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్లయితే బీసీడీ వచ్చి 24 పోస్టులు ఉన్నాయి. ఈ 24 పోస్టులకు గాను 85.27గా కనిపిస్తుంది. 230వ ర్యాంక్ దగ్గర ఇది ఆగుద్ది. ఇక బీసీఈ క్యాటర్లో మాత్రం 14 పోస్టులు ఉన్నాయి. 14 పోస్టులకు గాను కట్ ఆఫ్ మనకి తెలిసిన దాని ప్రకారం 84.35, 311వ ర్యాంక్ దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1కి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్. ఇక్కడ చూస్తే 72.61 కట్ ఆఫ్ 2549 దగ్గర ఆగుద్ది. ఇక ఎస్సీ గ్రూప్ 2కి వచ్చేసేసరికి 20 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 20 పోస్టులు ఉంటే 83.21 దగ్గర ఈ కట్ ఆఫ్ ఆగుద్ది. 425వ ర్యాంక్ దగ్గర ముగుస్తుంది అన్నమాట. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 27 పోస్టులు ఉన్నాయి. 84.46 కట్ ఆఫ్ 302వ ర్యాంకు దగ్గర ఇది ఆగుద్ది. ఇక ఎస్టీ కేటగిరీ చూస్తుంటే 19 పోస్టులు ఉన్నాయి. 77.34 కట్ ఆఫ్ 1363 ర్యాంకు దగ్గర అది ముగియడం అనేది మనకు కనిపిస్తుంది, 1363 ర్యాంకు దగ్గర. ఇకపోతే ఇక్కడ బీసీసీ చూడండి ఒకసారి. బీసీసీ 4 పోస్టులకు గాను ఓవరాల్ నాన్ లోకల్ కేటగిరీలో ఎస్జిటి కట్ ఆఫ్ ఇది కర్నూలు జిల్లా. ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి. బీసీ 71.32 మార్క్స్ దగ్గర ఆగుద్ది. 2953 ర్యాంక్ దగ్గర ముగుస్తుంది అన్నమాట. ఇక బీసీబీ వచ్చి 35 పోస్టులకు గాను 84.21 ఈ మార్కుల దగ్గర ఆగుద్ది. 323 ర్యాంక్ దగ్గర ముగుస్తుంది అన్నమాట. ఇక బీసీఏ కేటగిరీలో 22 పోస్టులు ఉన్నాయి. 22 ఈ 22 పోస్టులకు గాను 85.39 దగ్గర ఆగుద్ది ఈ మార్కుల దగ్గర కట్ ఆఫ్. అలాగే 219వ ర్యాంక్ దగ్గర. ఇక ఓసీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 33 పోస్టులకు గాను 82.272గా ఉంది, 490వ ర్యాంకు.
ఇక ఓపెన్ కేటగిరీ చూస్తే ఓవరాల్గా 133 ర్యాంకు దగ్గర ముగుస్తుంది. 87.01 133 ర్యాంకు. ఓకే, ఓపెన్ 133 పోస్టులు 133 ర్యాంక్ దగ్గర ముగుస్తుంది. ఓసీడబ్ల్యూఎస్ మాత్రం 33 పోస్టులు 82.72 మార్కుల దగ్గర 490 ర్యాంక్ దగ్గర ముగుస్తుంది. ఓకే, ఇది కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్జిటి నాన్ లోకల్లో కట్ ఆఫ్. ఇది ఇక్కడ చూడొచ్చు, ఎస్జిటి నాన్ లోకల్ కట్ ఆఫ్ ఇది కర్నూలు జిల్లా. ఓసీ 133 పోస్టులు 133 ర్యాంక్ దగ్గర 87.01. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 33 పోస్టులు 82.72 దగ్గర 490 ర్యాంకు. బీసీఏ క్యాడర్లో 22 పోస్టులు 85.39 మార్కుల దగ్గర 219 ర్యాంక్ దగ్గర. బీసీబీ 35 పోస్టులు ఉన్నాయి 84.21 ర్యాంక్ దగ్గర 323 ర్యాంకు దగ్గర 84.21 మార్కులు అన్నమాట. ఇక బీసీసీ వచ్చి 4 పోస్టులు 71.32 మార్కుల దగ్గర 2953 ర్యాంకు. ఇక బీసీడీ 24 పోస్టులకు గాను 85.27 మార్కులు 230 ర్యాంకు. బీసీఈ వచ్చేసి 14 పోస్టులు 84.35 ర్యాంకు దగ్గర ఈ మార్కుల దగ్గర 84.35 మార్కుల దగ్గర 311 ర్యాంకు. ఎస్సీ గ్రూప్ 1 3 పోస్టులకి 72.61 2549 ర్యాంకు. ఎస్సీ గ్రూప్ 2లో 20 పోస్టులు 83.21 మార్కుల దగ్గర ఆగుద్ది 424 ర్యాంకు దగ్గర ముగుస్తుంది. ఎస్సీ గ్రూప్ 3 వచ్చేసి 27 పోస్టులు ఉంటే 84.46 మార్కుల దగ్గర 302 ర్యాంకు దగ్గర కట్ ఆఫ్ ఉంది మనకి. అలాగే ఎస్టీ చూడండి, 19 పోస్టులకు గాను ఎస్టీ 19 పోస్టులకు గాను 77.34 మార్కుల దగ్గర 1363 ర్యాంకు దగ్గర కట్ ఆఫ్ ఉంది. 85.39 మార్కుల దగ్గర 219 ర్యాంకు దగ్గర. బీసీబీ 35 పోస్టులు ఉన్నాయి 84.21 ర్యాంకు దగ్గర 323 ర్యాంకు దగ్గర 84.21 మార్కులు అన్నమాట. ఇక బీసీసీ వచ్చి 4 పోస్టులు 71.32 మార్కుల దగ్గర 2953 ర్యాంకు. ఇక బీసీడీ 24 పోస్టులకు గాను 85.27 మార్కులు 230 ర్యాంకు. బీసీఈ వచ్చేసి 14 పోస్టులు 84.35 ర్యాంకు దగ్గర ఈ మార్కుల దగ్గర 84.35 మార్కుల దగ్గర 311 ర్యాంకు. ఎస్సీ గ్రూప్ 1 3 పోస్టులకి 72.61 2549 ర్యాంకు. ఎస్సీ గ్రూప్ 2లో 20 పోస్టులు 83.21 మార్కుల దగ్గర ఆగుద్ది 424 ర్యాంకు దగ్గర ముగుస్తుంది. ఎస్సీ గ్రూప్ 3 వచ్చేసి 27 పోస్టులు ఉంటే 84.46 మార్కుల దగ్గర 302 ర్యాంకు దగ్గర కట్ ఆఫ్ ఉంది మనకి. అలాగే ఎస్టీ చూడండి, 19 పోస్టులకు గాను ఎస్టీ 19 పోస్టులకు గాను 77.34 మార్కుల దగ్గర 1363 ర్యాంకు దగ్గర కట్ ఆఫ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద కర్నూలు జిల్లా నాన్ లోకల్ కేటగిరీలో ఎస్జిటి పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది కర్నూలు జిల్లా నాన్ లోకల్ కేటగిరీలో మరి ఎస్జిటి పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్. లోకల్ కేటగిరీలో కట్ ఆఫ్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఎస్జిటి పోస్టులకు సంబంధించి కర్నూలు జిల్లా అలాగే మిగతా జిల్లాలకు కూడా నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.